రాజకీయ బదిలీలు కేవలం 2 వారాల్లో 102 మందికి పైగా స్థానచలనం అంటూ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరి ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా పరిశోధనలు విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అంగురులో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఏంటో మరి ఇదేంటో అర్థం కాదు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పనిచేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు అంగురులో సంబంధిత శాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండే వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బంది లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉద్యాన వర్సిటీలో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన వీసీ డాక్టర్ జానకిరామ్ అంటూ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.